రక్తదానంపై అపోహలు వీడి ప్రాణదాతలు కావాలని రక్తదానం చేయడం ద్వారా ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టిన వారు అవుతారని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ తెలిపారు. తిరుపతి రేణుగుంట రోడ్డు మార్గంలోని ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో క్రిస్టల్ బ్లడ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఆధునిక బ్లడ్ బ్యాంక్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ ప్రతినిధి శ్రీధర్ ముని, సునంద్ కుమార్ రెడ్డి, గౌరవ అతిథిగా హరిప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ డిస్ట్రిక్ట్ సేల్స్ లైసెన్సింగ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ, డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తదితరులు పాల్గొన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో బ్లడ్ బ్యాంక్ సౌకర్యాలను ప్రారంభించడం శుభపరిణామమని, ఈ సందర్భంగా ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్ యాజమాన్యాన్ని, సిబ్బందిని ఆయన అభినందించారు. అంతకుముందు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయనకు సాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. హాస్పిటల్లో రక్తదానం చేస్తున్న రక్తదాతలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. నాణ్యమైన రక్త నిల్వలు మరియు సరైన విధానాలతో నిర్వహించబడే బ్లడ్ బ్యాంక్ ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. అని చెప్పి బ్లడ్ అనేది ఎనీ ఎమర్జెన్సీ ట్రామా కేసులో, ఎనీ యాక్సిడెంట్ కేసుల్లో, తర్వాత ఈ థాలసీమియా పేషెంట్లు ఉండే వాళ్ళకి, తర్వాత ఈ గర్భవతులకి, సో ఎమర్జెన్సీలో ఎనీ ఎమర్జెన్సీ కేసు ట్రాన్స్ఫర్ అవసరం సర్జికల్ అంటే ఆపరేషన్ చేసేటప్పుడు ఎమర్జెన్సీలో కూడా బ్లడ్ అనేది చాలా ముఖ్యం. వాళ్ళ ప్రాణాలని కాపాడాలంటే మనము బ్లడ్డే ఇవ్వాలి, కానీ వేరే మందులు ఆల్టర్నేటివ్ లేవు. సో అందుకోసము బ్లడ్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా అవసరం కాబట్టి, సో దీనికి తగ్గట్టుగా ఈ నారాయణాద్రి హాస్పిటల్లో ఒక కొత్త మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సింగిల్ డోనర్ ప్లేట్స్ అంటే డైరెక్ట్గా ప్లేట్లెట్ని బ్లీడ్ చేస్తారు. అంటే మనం బ్లీడ్ చేసేటప్పుడు ఓన్లీ ప్లేట్లెట్ తీసుకుంటుంది, బ్లడ్ మాత్రం బాడీలోనే వెళ్ళిపోతుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్గా కొత్త మిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. సో దీనికి చాలా ప్రజలకందరికీ చాలా అవసరం ఇది. సో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. పేషెంట్స్ అందరికీ సర్వీస్ ఇవ్వడానికి మనకి బ్లడ్ చాలా ఇంపార్టెంట్. మనం అన్ని రకాల సర్వీస్ ఇక్కడ ఆస్టర్ నారాయణాద్రిలో ఒకే ఛత్రం కింద అందిస్తున్నాము. ఇందులో భాగంగా బ్లడ్ బ్యాంక్ కూడా ఈరోజు ఏర్పాటు కావడం, పేషెంట్స్కి సంపూర్ణమైన సర్వీస్ ఇచ్చే అవకాశం మాకు దొరికింది. సో పేషెంట్స్కి, వాళ్ళ రిలేటివ్స్కి, సర్జరీస్కి కానీ క్రిటికల్ టైంలో బ్లడ్కి బయటికి వెళ్లకుండా మన హాస్పిటల్ ప్రాంగణంలోనే బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళకి అత్యవసర సేవ అతి సులభంగా అందించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ప్రత్యేకంగా డిఎంహెచ్ఓ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు.